రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రలో 4వ పాత్ర అయినటువంటి సీతాదేవి ఆదర్శ జీవనంలో ఇవాళ 4వ రోజు కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇవాళ ఆమె నిర్భయత్వాన్ని గురించి చెబుతున్నారు. ఎంత నిర్భయంగా ఉందో ఆమె. మరి సామాన్యమా? మహాదుర్మార్గుడు, నవగ్రహాలు ఏమిటి, మొత్తం దేవతలందరూ అందరినీ గడగడలాడించేటువంటి రావణాసురుడి బందీగా ఉందని. అలాంటప్పుడు నిర్భయత్వం ఉన్నటువంటి సామాన్యమైన విషయం కాదు. ఆమె తేజస్సు, ఆమె నిర్భయత్వం ఎలాంటిదంటే ఈ కింద విషయాలు కనుక మనం ఒకసారి తెలుసుకుంటే ఆమె నిర్భయత్వం మనకు తెలుస్తుంది. మరి రావణాసురుడు బహు పరాక్రమశాలి కదా, చెప్పుకున్నాం కదా. దేవతలు అందరినీ కట్టిపడేశాడు. ఎలా కట్టిపడేశాడు? ఈ అష్ట దిక్పాలకుల్ని శాసించాడు. వాయువుని వచ్చి మా లంకలో నువ్వు రోజు పొద్దున్నే వచ్చి అన్ని ఇళ్ల ముందు ఊడ్చెళ్ళమన్నాడు. అగ్నిని శాసించాడు. నీవు వచ్చి మా వాళ్ళ అందరి ఇళ్లలోనూ అగ్నిని రాజేసి వంట చేసి పెట్టాడు అన్నాడు. ఇలా అందరినీ శాసించాడు. అంతగా భయపడిపోయి ఆయన ఆజ్ఞని జబదాటకుండా అందరూ కూడా పాలించారు. అలాంటి వాడితోటి ఏమాత్రం భయం లేకుండా ఏముందో చూడండి. నీవు నక్కవి, నేను ఆడసింహాన్ని. నీకు నేను సర్వదా దుర్లభమనే, నేను నీకేమి లభించను. అయినా నువ్వు చాలా ఆశతో నన్ను పొందాలనుకుంటున్నావు. అంటే సూర్యప్రభని ఎవడైనా స్పృశించగలడా? సూర్యకాంతిని స్పృశించగలడా? అది వచ్చి మనం స్పృశించాల్సిందే, కానీ మనం వెళ్ళి స్పృశించలేం. అట్లాగే నువ్వు నన్ను ముట్టుకోలేవు. శ్రీరాముని ప్రియ పత్నిని నీవు అపహరించి చాలా దుస్సాహసం చేసావు. సూర్యచంద్రులను స్వహస్తాలతో పట్టుకోవాలనుకుంటున్నావు. అది సాధ్యమయ్యే పని కాదు కదా. శ్రీరాముని ప్రియ పత్నిని నువ్వు గనక నన్ను బలాత్కరించదలిస్తే ప్రజ్వలితాగ్ని చూస్తూ కూడా బుట్టలో మూటగట్టుకుని వెంట తీసుకుపోయిన వాడిలాగా అవుతావు. అగ్నిని బుట్టలో పెట్టుకుని తీసుకెళ్తే అవుతుంది, ఆ బుట్ట కాలిపోతుంది, అది చెయ్యి కాలిపోతుంది. అంటే నీవు గట్ట నన్ను ఏదో బలాత్కరించబోతే నీకు కూడా జరిగేటువంటి పరాభవం అది అంది. నిశితమైన సోల మొనపైన ఎవడైనా నడుస్తాడా? సోలాల మీద నడుస్తాడా? సూది మొనగలంటున్న సోలాల మీద ఏమవుతుంది? అప్పుడు కాళ్ళన్నీ బొబ్బలు ఎక్కిపోతాయి, పుళ్ళు పడిపోతాయి, చిల్లు పడిపోతాయి. అంతే, నీవు సూది మొన మీద నడవాలని భావిస్తున్నావు. అది సాధ్యం కాదు నీకు. మరి ఇంకా పోలుస్తూ చెప్పిందనమాట. సింహానికి నక్కకి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది నీకు నాకు. సముద్రానికి కాలువకి ఎంత తేడా ఉందో అంత. అలాగే అమృతానికి గంజికి ఉన్న తేడా, అలాగే ఇత్తడికి పుత్తడికి ఉన్నంత భేదం. పుత్తడంటే బంగారం, ఇత్తడికి బంగారం. చూస్తానికి రెండు బాగా మెరుగు పెడితే బంగారం అనిపిస్తుంది ఇత్తడి కూడా. అయినా దానికి దీనికి తేడా చాలా ఉంది కదా. అలాగే చందనానికి బురదకి ఉన్నంత తేడా ఉంది నీకు నాకు. అలాగే గజానికి పిల్లికి ఉన్నంత తేడా ఉంది. ఇంకేముందంటే గరుడ పక్షికి కాకికి ఎంత తేడా ఉందో అంత తేడా ఉంది. శ్రీరామచంద్రునికి అంటే పోల్చుకుంటే నాతో శ్రీరామచంద్రుడితో నిన్ను పోలిస్తే ఎంత తేడా కనపడుతోంది నీ వ్యక్తిత్వానికి ఆయన వ్యక్తిత్వానికి అన్నదన్నమాట. దీన్ని బట్టి తన పాతివ్రత్య ధర్మం మీద అలాగే పరమాత్మ బలం పైన విశ్వాసం ఆమె గట్టిగా ఉంది. అంటే తన పాతివ్రత్యాన్ని కాపాడుకుంటూ అలాగే పరమాత్మ బలం పైన కూడా విశ్వాసం ఉంది. అంటే పతివ్రతలను ఎప్పుడైనా సరే భగవంతుడు కాపాడుతాడు. ఎవరు పతివ్రత అనే స్త్రీ ఎప్పుడు భయపడవలసిన అవసరం లేదు. నిర్భయంగా అన్యాయాన్ని ప్రతిఘటించవచ్చు. అయితే భగవంతునిపై భారం వేసి, యథార్థమైన భారం వేసి మనం అన్యాయాన్ని ప్రతిఘటిస్తే భగవంతుని సహాయం మనకి ఇప్పుడు లభిస్తుంది అని ఈ తన నిర్భయత్వం ద్వారా తెలిపిందనమాట. ఇక తర్వాత ఆమె లక్షణాల్లో 16 లక్షణాలు చెప్పుకున్నాం ఆ రోజున. అందులో ఇవాళ ఆమె ధర్మపాలనలోని దృఢత్వాన్ని గురించి కూడా తెలుసుకుందాం. ఇప్పుడు ఆమె ఏ విధమైన ప్రలోభానికి అలాగే భయానికి విపత్తుకి లొంగల. సాధారణంగా మానవ మాతృలందరూ ఏం చేస్తారంటే భయానికో ప్రలోభానికో విపత్తుకో లొంగిపోతారు, లేకపోతే స్త్రీకో లొంగిపోతారు. సహజం, అది సాధారణమైన మానవాదం. దేనికి లొంగనడం ఏం చేయాలి? కీర్తికాంక్షకు లొంగిపోతారు. కీర్తికాంక్షకు లొంగిపోయి
చాలా చెడ్డ పనులు చేసిన వాడు కూడా మన చరిత్రలో మనం చూసాం. అయినా సరే ఈమె ప్రలోభానికి లొంగలేదు, భయానికి లొంగలేదు, విపత్తుకి లొంగలేదు. మానవ మాతృడు, ఎప్పుడు ధర్మాన్ని త్యజించని మానవ మాతృడు అంత గట్టిగా ఉంటాడనమాట. అలాగే ఈమె కూడా ఉంది. ఈమె జీవితం నుంచి అలాంటి సంఘటనలు ఇప్పుడు చూద్దాం. లంకలో అశోకవనంలో సీత యొక్క ధర్మాన్ని నాశనం చేయాలని రావణుడు చాలా గట్టిగా ప్రయత్నం చేశాడు. సామాన్యమైన ప్రయత్నం చేయలే, దుర్మార్గుడు కదా, ఎన్నో రకాలుగా ప్రయత్నించాడు. అయినా సీతాదేవి స్వధర్మం పైన దృఢంగా నిలిచింది. నీతియుక్త వాక్యాలతో దుష్టరావణుని తిరస్కరిస్తూనే వచ్చింది. అనేకసార్లు రాముని గురించి చాలా కఠోరంగా మాట్లాడాడు. అయినా సీతకి అంటే నిజంగా నీ మొగుడు అంత గొప్పవాడైతే నేను తీసుకువచ్చేవాడిని కాదు కదా అని మాట్లాడాడు. ఆయన మాయకులో పడిపోయాడు. ఈయన మాయ చేస్తే మరి మారిచుడు మాయలో పడిపోయాడు కదా. కాబట్టి సీతకు అనేక ప్రలోభ పెట్టాడు. అయితే శ్రీరాముని మాయా శిరస్సును కూడా తీసుకొచ్చాడు. అంటే శ్రీరాముని తల నరికి తీసుకొచ్చినట్టు చూపించాడు. అన్నిటికీ ఆమె అప్పుడు చూసి విశేషంగా దుఃఖించింది. అయినా అంతమైపోవడానికి సిద్ధపడింది, కానీ ధర్మము నుండి పతనం వలన ఆలోచన మనసులో రానివ్వలేదన్నమాట. ఇంకేముంది, నా భర్త అయిపోయాడు, ఇంకెందుకు నాకు, జీవితాన్ని వదిలేద్దాం అనుకుంది. కానీ ఇప్పుడు ఇంకొకని బాటలో పయనిద్దాం అనుకోలే. అంత దృఢంగా నిలబడింది తన ధర్మం మీద. ఇక అహోరాత్రాలు ఆ అశోకవనంలో సీతకు భయప్రలోభాలు చూపెట్టాడు. అనేక విధాల వేధించారు ఈ రావణాసురుడి చేలికత్తెలు. అయినా ఆమె ఏమీ మారలేదు, యథాతథంగానే ఉండిపోయిందన్నమాట. ధర్మత్యాగ విషయం అంటూ అలా ఉంచితే, అంటే ధర్మాన్ని త్యాగం చేయలేదు, ధర్మాన్ని పట్టుకుని ఉంది. అదే కాకుండా విపత్తుల నుండి బయటపడటానికి ఆమె కపటోపాయాలేమీ చేయలే. అంటే మనస్సులో కూడా, అంటే ఏదో లొంగినట్టు నటించి పారిపోవటానికో లేకపోతే ఇంకోటో చేసి బయటపడటానికి అంటే కపట ఉపాయాలు కూడా మనసులో కూడా రాని ఆమె. సుందరకాండలో ఈ విషయం చక్కగా చెప్పబడింది అన్నమాట. అలాగే ఈమె మహారథి అయినటువంటి శ్రీరామ రహితనైన నాకు, అంటే మరి శ్రీరాముడు ఎవరు అంటే మహారథుడు అంటే కొన్ని వేల మంది ఒకేసారి వచ్చినా వాళ్ళందరినీ సంహరించగల శక్తి గలవాడిని మహారథుడు అంటారు. మనం భారతంలో చదువుకుంటాం ఈ మహారథుల గురించి. కర్ణుని అర్ధరథుడు అని చెప్తాడు భీష్ముడు. అప్పుడు నేను అర్ధరథుడిని అని కోపించి, నువ్వు ఉండగా నేను అసలు యుద్ధం చేయను అంటాడు. అందుకనే భీష్ముడు చచ్చిపోయిన తర్వాత కానీ రాడు కర్ణుడు యుద్ధానికి. అలాగా అంటే కొన్ని మరి రాముల వారిని గురించి మనం అక్కడ కరదోషణాదులతోటి త్రిశరుడితోటి యుద్ధం చేసినాడు. 14,000 మంది ఏకదాటిని వస్తే లక్ష్మణుల్ని తీసుకువెళ్ళి గుహలో పెట్టి సీతను కాపాడుతుండు, నేను వీళ్ళందరినీ సంహరించి వస్తానని చెప్తాడు కదా, అది చదువుకున్నాం మనం ఇందులోనే. అలాంటి మహారథి అయినటువంటి శ్రీరాముడు, ఆ శ్రీరాముడు లేడు ఇప్పుడు నాకు. అట్లాంటి శ్రీరామ రహితే అయిన నాకు ఈ రాక్షసాంగనల మధ్య ఉన్నదానికి ఉంది కదా, రాక్షసాంగనల మధ్య. అయినా సరే ఈ జీవన ధన భూషణాదుల వల్ల ఏం ప్రయోజనం ఉంది అంటే, ఇక్కడ బంగారు లంకది, అక్కడ జీవనం ధనం భూషణాలు అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి ఒప్పుకుంటే. కానీ ఆ రాక్షసాంగనల మధ్య ఉన్నదానికి ఏమీ ఆమె ఏ ప్రయోజనం లేదని భావించింది. నాకు రాముడే మహారథుడైనటువంటి రాముడు లేని చోట ఇవన్నీ ఎందుకు మనకి, వాడు ఎన్నో ప్రలోభాలు పెరుగుతున్నాడు, అవన్నీ నాకు ఎందుకు అనుకుంది. నా ప్రాణనాథునికి దూరమై ఒక క్షణమైనా సరే ఈ పాపజవాన్ని గడుపుతున్న మహా అనార్యను, నేను కూడా అనార్యనే. ఆయన్ని అనార్యను అంటే గౌరవించదగిన దానికి కాదు అని. అనార్యగా ఉన్నాను ప్రస్తుతం, ఎవరు గౌరవించట్లే నన్ను, అనార్యగా అయిపోయాను. అసతిని అంటే పతిని లేకుండా ఉన్నాడు, సతిగా ఉన్నాను, పతి లేని దాన్ని అయ్యి ఉన్నాను. ఈ రెండింటిని ధిక్కరించాలి నేను. ఈ రాక్షస రావణుని నేను నా రామపాదంతో కూడా స్పృశించజాలను. అంటే పతివ్రతకి ఎప్పుడూ తన పతికి ఎడంగా ఉన్నప్పుడు ఆ పతి పాదాలని తన మనస్సులో ఉంచుకోవాలి అని మన పెద్దలు చెబుతారు. అలా తన పతి పాదాలను ఎప్పుడు తన మనసులో ఉంచుకుంది. అలాంటి ఆ మనసులో ఉన్న పతి పాదాలతో కూడా ఇవి యథను స్పృశించను అని అనుకుంది.
అట్టి దశలో అతన్ని కోరే విషయం ఇంకా అట్టేటప్పుడు ఆ పతి పాదాలతో కూడా వీడిని స్పృశించాలనుకున్నది అతన్ని కోరుకుంటుందా? కోరుకోదు కదా. కాబట్టి స్త్రీలు ఎలా ఉండాలంటే పతి వియోగ సమయంలోనూ భీషణ విపత్తులు ఎదురైన వేళ ఎలా ఉండాలంటే భర్తృ చరణాలనే ధ్యానించాలి. మనస్సులో భగవంతుని మీద అలాగే ధర్మ బలం మీద పూర్ణ విశ్వాసం ఉంచాలి. అలాగే సాహసించాలి, వీరత్వం చూపించాలి, ధీరులుగా ఉండాలి. వీరులుగా అవ్వకూడదు, పిరికి వాళ్ళగా అవ్వకూడదు. స్వధర్మ పాలన విషయంలో అవసరమైతే ప్రాణాలను సైతం త్యజించ సిద్ధంగా ఉండాలి. ఇంతగా ఉంటేనే మనం మన కష్టాల నుంచి మనం బయటపడటానికి మన ప్రయత్నంతో పాటు ఆ భగవంతుడి కూడా సత్కారం కూడా లభిస్తుంది అని ఈ సీతలోని ఈ ధర్మపాలన దృఢత్వ విషయంలో మనకి అవగాహన అయింది. స్వస్తి. రేపు మిగతా విషయాలు తెలుసుకుందాం.